నువ్వు, నీది వెన్నుపోటు పార్టీ. అలాగే చెప్పుల పార్టీ. మామ గెలిపించుకున్న పార్టీని లాక్కొని ఆయన గెలిపించిన ఎమ్మెల్యేలతోనే ఆయన మీద చెప్పులేసిన గొప్ప నాయకుడివి నువ్వు. నీది చెప్పుల పార్టీ. అలాగే దొంగల పార్టీ. ఏదైతే ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీని, ఆయన జెండాని, ఆ పార్టీ మీద ఆయన పెట్టిన ఆస్తులంతా కూడా దోచేసుకున్న దొంగవి నువ్వు. సో నువ్వా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది? అసలు మహిళల గురించి నీకు మాట్లాడే హక్కు, అర్హత ఉందని అడుగుతున్నా. కోడలు మగబిడ్డని కంటే అత్త సంతోషిస్తుంది అని చెప్పిన పెద్ద మనిషి నువ్వు. అంటే ఆడపిల్ల పుట్టుకనే నువ్వు ప్రశ్నించి అవమానించిన వ్యక్తివి. అసలు నీకు మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి అయితే నువ్వు మహిళా కక్షపాతివి. మహిళల్ని ఈ రాష్ట్రంలో ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేసిన వ్యక్తులు మీరు. వాళ్ళకి ఇస్తానన్న సంక్షేమాన్ని ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న చేయూత కానీ, ఆసరా కానీ, అలాగే అమ్మఒడి కానీ, బస్సుల విషయంలో కానీ, ఫ్రీ బస్సుల విషయంలో కానీ, రిజర్వేషన్ల విషయంలో కానీ, ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1500 ఇస్తామని చెప్పారు. ఎందుకంటే మీ నాయకుడే ఇప్పుడు మంత్రిగా పెట్టిన ఒక అతను చెప్తాడు, ప్రతి నెల ఇంట్లో ఉంటే 1500 వస్తుంది అకౌంట్ లో. రేపు మన ప్రభుత్వం వచ్చి నెలకు 1500 అంటే సంవత్సరానికి 18,000 అంటే 5 సంవత్సరాలకి 90,000. హ్యాపీ కదండి. కబుర్లు చెప్పమంటే రెడీగా ఉంటారా? చూశారు కదా, ఇలా సిగ్గు లేకుండా ప్రతి ఒక్కరితో ప్రజల్ని ఎలా మోసం చేసావో ఈరోజు మహిళలందరూ కూడా తెలుసుకున్నారు. మీరు ఒక్కొక్కరు గడప గడపకి వెళ్ళండి, తెలుస్తుంది. గన్మ్యాన్లు లేకుండా మహిళలు కానీ, ప్రజలు కానీ మిమ్మల్ని ఎంత గౌరవిస్తారు, మీరు ఏమాత్రం చెప్పిన వాగ్దానాలు చేశారో మీకు అర్థమవుతుంది. కానీ ఆ ధైర్యం లేదు. ఎంతసేపు జగన్ గారి మీద వ్యక్తిత్వ హననం చేయటం, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని బూతులు తిట్టడం తప్ప మీకు మరో కార్యక్రమం చేత కాదనేది మరోసారి కూడా ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు మహిళల విషయంలో మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అగ్రస్థానం ఇచ్చారు. ఇంట్లో మగవాడితో సమానంగా మహిళకి గౌరవాన్ని పెంచాలి, ఆర్థికంగా వాళ్ళు బలపడాలి అని చెప్పి ఇళ్ల పట్టాలు 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరు మీద ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత దాదాపుగా 10 లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేసి ఇవ్వటం జరిగింది. అమ్మఒడి కింద బిడ్డలకి ఏ విధంగా చదువుకు పంపిస్తే 15,000 ఇవ్వటం జరిగింది. ఆసరా ఇచ్చారు, చేయూత ఇచ్చారు, జగనన్న తోడు ఇచ్చారు, చేదోడు ఇచ్చారు. ఇవి కాకుండా కాపు నేస్తం ఇచ్చారు. ఇలా ఎన్నో మహిళల్ని ఆర్థికంగా నిలదొక్కునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అవన్నిటిని కూడా రాగానే తీసేసి వాళ్ళని నాశనం చేసేసి సిగ్గు లేకుండా ఈరోజు మహానాడుకు శ్రీ శక్తి అని పేరు పెట్టాము అని చెప్తున్నారు. శ్రీ దగా శక్తి అని పెట్టుకోండి. ఈరోజు మహిళని నీచంగా మాట్లాడే పనికి మాలిన బఫూన్లందరినీ స్టేజ్ మీద మాట్లాడిస్తూ శ్రీశక్తి అని పెట్టుకోవడానికి మీకు సిగ్గు లేదని నేను అడుగుతున్నాను. నిన్న లోకేష్ గారు ఇంకొక అడుగు ముందుకేసి ఎక్స్లో స్టేట్ ట్యూన్, నేను ఫస్ట్ టైము పార్టీ ప్రెసిడెంట్గా మాట్లాడబోతున్నాను, ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఇస్తున్నాను, స్టేట్ ట్యూన్ అని చెప్పాడు. అందరూ ఏంటా, ఏదో కొత్తగా ఏదో చేస్తారేమో అని